నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అడుసుబెల్లి శ్రీనివాసరావు గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి. ఎవరికి ప్రజలకు ఏం కావాలో వాళ్ళు తమ ఓట్ల ద్వారానే తెచ్చేసుకున్నారు. కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే దాని మీద అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా అవినాష్ రెడ్డి విషయంలో సునీత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పినప్పుడు, ఆయన మీద కేసు అవుతుందని చెప్పినప్పుడు, ఏమవుతుంది, కేసు పెడితే ఆయన బీజేపీలోకి వెళ్తాడని ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి సునీతతో చెప్పాడనే విషయాన్ని సునీత బయటకు వచ్చి బహిర్గతం చేసిన విషయం మనం చూసాం. ఇప్పుడు ఏంటి, 4 ఎంపీలు గెలిచారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? నా లెక్క ప్రకారం ఇటువంటి పార్టీలు దొంగలకే రాజ్యాంగంలో చోటు ఉండదండి. తాత్కాలికంగా వాళ్ళు ఏమైనా కొల్లగొట్టేసిన డబ్బులు ఉన్నంత కాలం ఖర్చు పెట్టుకుంటారో, అటు ఇటు వాళ్ళు గ్యాంగ్లు మెయింటైన్ చేస్తారు తప్ప వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉండదు. అనుకోకుండా వాళ్ళకి ఒక పార్టీ పెట్టుకోవడం, ఎవరితో దొబ్బేసి, అది కూడా దొబ్బేశారు పార్టీ కూడా. దొబ్బేసి ఏదో నడిపించుకున్నాడు, జనాలు ఏదో మాయ చేశారు, మంత్రం చేసి మొత్తం మీద అధికారం చేశాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అంటే తన వికారం అంతా చూపించాడు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని చెలరేగిపోయారు, బరి తెగించిపోయారు. రాజ్యాంగం చట్ట ఉల్లంఘన చేసేసి అసలు ఎలా చేయకూడదు అలా చేశారు కంప్లీట్గా. ఎక్కడా ఏది విడిచిపెట్టకుండా పట్టపగల దోపిడీ దగ్గర నుంచి మొదలెడితే దాడులు, దుర్మార్గాలు, అరాచకం, అధికార దుర్వినియోగం, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన, కోర్టు ఆదేశాలు బేఖాతరుతో సహా ఒక పాలకుడు ఏం చేయకూడదు అన్నీ చేశాడు. ఇవాళ సహజంగానే ఓడిపోతారు. మీరు అందరూ ఫలితాల కోసం ఎదురు చూశారు, కానీ నేను ఎదురు చూడలేదు. మీరనే డైలాగ్ ఒకటి నాకు గుర్తొస్తుంటుంది, ముంజైతి కంకణానికి అర్థం ఎందుకు అని. అది తెలిసిపోతా ఉంది కదా నేరుగా. ఇప్పుడు మళ్ళీ అర్థం కోసం ఎలక్షన్ల కోసం సర్వేలు మీద ఎప్పుడు ఆధారపడలేదు. నేను ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా, ఒక పౌరుడిగా, ఒక పాలకుడు తాలూకు వికృత స్వరభావాన్ని, వికృత స్వరూపాన్ని, వికృత చేష్టల్ని గమనించి వీడికి మనుగడ ఉండదు, వీడి మీద ప్రజలు తిరగబడతారు అనుకున్నాను. అది జరిగింది. అదే నమ్మాను నేను, అదే చెప్పాను. కరెక్ట్. సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 వస్తుందన్న, ఆ 9 అనేటివి 2-3 గంటల బోర్డు మీద కనపడింది, చూసుకుంటాం. అవును, కనపడింది. లక్కీగా 2-3 వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు కొంచెం వాళ్ళు మెత్తగా ఈ ఆనందంలో వదిలేశారు, కానీ అలవా అని చెప్పి కొట్టుతారు వాళ్ళు మిగతా వాళ్ళు ఇద్దరు దగ్గర ఉన్న వాళ్ళని. సహజంగా జరుగుతుంటాయి కదా అలాంటి. సహజంగా జరుగుతాయి. అసలు బా అని చెప్పాలి, లేదంటే అంటే కూడా పోతారు వాళ్ళే, భయం చెప్తున్నారు వాళ్ళే. ఓ 3-4 లాగేయాల్సింది వాళ్ళే. అలా లాగేయకుండా ఈ ఆనందంలో మునిగిపోయారు వాళ్ళు. దర్శి లేకపోతే పొంగనూరు ఎట్రా పేలుతున్నాం, బాండ్ని తొక్కేస్తామంటే పోతారు, వాళ్ళే పోతారు. రాజశేఖర రెడ్డి చేయలేదా, జగన్మోహన్ రెడ్డి చేయలేదా, బోండమ్మ, ఆ తిరుపతి సుగుణమ్మ, ఇవన్నీ అలాంటివి కదా వాళ్ళకి. రైట్. అదొకటి. సరే, ఆ గొడవ ఇంకా అయిపోయిన కదా ఎందుకు. కానీ ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళలో ప్రత్యేకంగా అవినాష్ రెడ్డి గురించి పోయిన వాళ్ళు పోగా మేజబాణి బృందం మిగిలింది. ఆ మేజబాణి బృందంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎవడు రానిస్తాడు, అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి. ఎవడు రానిస్తాడు వాళ్ళని, ఎవడు రానిస్తే అందులో దూరేస్తారు. అంటే ఇప్పుడు బీజేపీలోకి రావడానికి కూడా అడ్డుందా? బీజేపీలో రావడానికి మహాకుడ్యం, పెద్ద గోడ చంద్రబాబు గారు ఉన్నాడు కదా అక్కడ. ఎలాగెళ్తారు? మామూలు గోడ దూకలేరు వాళ్ళు, ఈ గోడ దాటగలరు వాళ్ళు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈయన ఉన్నాడు, ఈయన పర్మిషన్ ఉండాలి అక్కడికి వెళ్ళాలన్నా కూడా. అవినాష్ రెడ్డి అన్నా ఇష్టం దూకేస్తాం కుదరదు. అవినాష్ రెడ్డి ఒకవేళ మనసు మార్చుకున్నా కానీ శిక్ష అయితే తప్పుతో, రేపో మాపో అరెస్ట్ వారెంట్ కనుక మనం బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది, చూసుకుంటా. అవినాష్ రెడ్డి అరెస్ట్ అని, బెయిల్ క్యాన్సిల్ అయిందని. తథ్యం అది. అవినాష్ రెడ్డి వరకే ఆగుతుంది. పాము వెళ్ళిపోతే అంతపురంలోకి వెళ్ళిపోయి దూరేసి బుసలు కొట్టేస్తూ ఉంటుంది, తిరిగి కళ్ళు తిరిగేస్తూ ఉంటుంది అంతపురం. ఎవడు తప్పించుకోవాలని కర్మ సిద్ధాంతం ఇది. నువ్వేమిచ్చావో అదే తిరిగి వస్తుంది. నువ్వు ఇచ్చింది మరీ సిడిపోయి కుళ్ళిపోయింది ఇచ్చేవానికి అంతకన్నా కుళ్ళిపోయింది వస్తుంది. ఇప్పుడు అతను చేసిన దుర్మార్గాలు మామూలు ఏంటి, బాబాయ్ని చంపేసి చంద్రబాబు గారి మీద నెట్టేసాడు. ఇవాళ అలా తప్పించుకుంటాడు, గొడ్డలపోండి గుండెపోండి అని చెప్పాడు. వాళ్ళందరూ ప్రాసిక్యూషన్ గురవుతారు ఇప్పుడంతా. ఈ 5 ఏళ్లలో చేయని పనులని ఏం చేస్తారు ఇప్పుడు. చట్టం తన పని దాన్ని కరెక్ట్గా చేసుకుంటుంది ఇప్పుడు. ఎన్నాళ్ళో చట్టం తన పని దాన్ని చేసుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటే ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిపోతారండి. మరి ఇప్పుడు క్యాంప్ ఆఫీస్నే తన పార్టీ ఆఫీస్గా చేసుకున్నాడంట, పార్టీలో ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాడంట. మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి ఎలా ఉంటే పార్టీ భవిష్యత్తు ఏదోటి చెప్పాలి కాబట్టి ఏదోటి చెప్తున్నాడండి. అతను ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తానన్నాడు, ఓడిపోయిన తర్వాత ఏం చేసుకోవాలి, ఈ మీటింగ్ అక్కడ పెట్టుకోవాలి కదా. వీళ్ళందరూ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు కదా, అవి వేస్ట్ అయిపోకుండా ఉండాలంటే అక్కడికి వచ్చేయండి బాబు అని చెప్పాలి కదా. ఈ మీటింగ్ అక్కడ పెట్టుకుందాం, వచ్చేయండి అని చెప్పాలి. వాళ్ళ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. అవును కదా.
ఆ రూమ్లో బుక్ చేసుకున్నారా, అవి వేస్ట్ అవ్వకుండా ఉండాలి, ఏం చేయలేదు, ఒరే వచ్చేయండి అందరూ అక్కడ కూర్చుందాం అని చెప్పాలి కదా. ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేశారండి మీరు, అవునవునవును. అనుకోకుండా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, అరే అయినా సరే ఆ డబ్బులు కట్టేయాలరా మనం, అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఫోన్ చేసి పోతామని అనుకుంటాం కదా. అలాగే ఇతను మీటింగ్ ఆడ పెట్టాలి. వైజాగ్లో ప్రమాణం స్వీకారం చేస్తారని సోది గౌరీ చెప్పినాడు, ఆడికి ఎందుకు పోలేదు? తీసుకో అద్దెకి ఇల్లు ఏదో ఒకటి అక్కడ ఉండు, వైజాగ్లో ఉండు. పారిపోతాను కూడా సముద్రం ఉంది, షిప్ వేసుకుని బోట్లో పోయి ఏదో షిప్ ఎక్కించి అక్కడ దారిలో పారిపోవాలన్నా కానీ ఈజీగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లు గట్ట అంటే బంధించేస్తారా, నువ్వు గబక్కన అలా వెళ్ళిపోయాడు, అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిపోయాడు, నేను ఎవడ పట్టించుకోడు. అక్కడి నుంచి ఎవడొకటి ఫోన్ చేస్తే హెలికాప్టర్ వచ్చి తీసుకుపోతాను నేను. చేయొచ్చు, అవకాశం ఉంది. ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు అతను నేను చాలాసార్లు చెప్పినట్టుగా అర్ధరాజ్యం ఎత్తే అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకున్న ముష్టోళ్ళలాగా తయారయ్యాడు అతను ఎందుకండి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని లక్షల కోట్లు కొట్టేసి దాచుకుని చాలది. ఇప్పుడు పాలైనా సరే బాగా మరగబెట్టి పొంగిపోతే సగం పోతాయి కదా. అవును కదా. ఇప్పుడు మొత్తాన్ని పోతుంది, గోకేస్తారు ఎక్కడ 11 లక్షలు. జక్కంపూడి రాజా, కేతిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ విషయం కానీ, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు వెళితే వ్యవహరించినటువంటి తీరు కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారంటే ఎంతమందిలో ఇలాంటి అసహనం ఉండి ఉండొచ్చు. ఇప్పుడు బయటకు వస్తానంటే వాళ్ళు ధైర్యం ఏంటి, ఎలాగ జైల్లో పోతాడని, ఈ పాము మళ్ళీ బతికొస్తుందని, అది దెయ్యం మళ్ళీ వద్దని వాళ్ళకి ఏం. మీరు ఇంకా మీలాంటి మీడియా మిత్రులు నమ్ముతున్నారు కానీ నేను కానీ వాళ్ళు కానీ నమ్మట్లేదు. అంటే 39% ఓట్లు వచ్చాయి కదా, 40%, 42 వచ్చినా కానీ ఇంకా ఆ దెయ్యం రాదండి ఇంకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మానేసి అధికారులు కూర్చోబెట్టుకుని రాష్ట్రము అభివృద్ధి, పోలవరం, అమరావతి అనుకుని ఇవన్నీ వదిలేసేయడం కూడా అప్పుడు ఆ దెయ్యం ఆ పాము మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆయన రాజకీయం ఇప్పుడు మనం ఏమంటాం, అభివృద్ధి సంక్షేమం రెండు చక్రాలు అంటాం. ఇప్పుడు ఈయన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయం, ఈ మూడు కూడా త్రినేత్రుల్లాగా, సర్వేశ్వరుల్లాగా ఈ మూడు ఉంటాయి ఆయనకి, 3 కళ్ళు. ఆల్రెడీ మొదలైనట్టే ఉంది కదా. మొన్న అధికారులు కలవడానికి వచ్చినప్పుడు మనం చూసాం కదా పరిస్థితి. వాళ్ళు ఏం చేయరు. సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కలవనిచ్చాడా, వాళ్ళు సిగ్గుండాలి కదండి. కొల్లి రఘురామరెడ్డి ఏ ముఖం పెట్టుకొచ్చాడండి, ముఖాలైతే పిడుగుపడిన టెంకాయ మోహన్లాగా అయిపోలేడు చూస్తానికి వాళ్ళందరూ. మామూలుగా అయినా సరే సిగ్గుండాలి కదా. అయితే ఒకటి ఎప్పుడు కూడా ఇది ఒక పాఠం, కేస్ స్టడీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటువంటిది అంటే చెడు కానీ మంచి కానీ రెండు కూడా చరిత్రకి ఎక్కాలి. అసలు ఇప్పుడు ఈ దేశమే ప్రశంసిస్తున్నట్టు న్యూయార్క్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కటౌట్ కనపడుతున్నప్పుడు షేర్ మార్కెట్లు అమాంతంగా పెరిగినట్టు చంద్రబాబు నాయుడు గారు నోటి మాట వల్ల మా మార్కెట్ అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పి సంతోషిస్తున్నారు వాళ్ళు. ఎన్డీఏకి మెజార్టీ తగ్గుతుంది అన్నప్పుడు కుప్పగొలిపోయిన మార్కెట్లు. అవును, చంద్రబాబు నాయుడు గారు నేనున్నాను ఎన్డీఏలో అనగానే మళ్ళీ ఒకసారే. అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఆయన పరిపాలన దక్షత, అభివృద్ధి కాముకత, ఆయన క్రమశిక్షణ, ఆయన పనితీరు ప్రపంచం గుర్తించింది. మన తెలుగు కూడా కొంచెం లేట్గా గుర్తించాడు. మొన్న ఆయన అరెస్ట్ అయిందని చాలామంది తెలిసింది. ఈ తరానికి అవురా చంద్రబాబు అంటే ఇదా అని ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకు షేర్ మార్కెట్లో ఉంటారు కదా మీలాంటి కుర్రోళ్ళు అందరూ, ఇలాంటి 10 రూపాయలు ఏదో దాని మీద పడుతున్నారు. వాళ్ళకి టఫార్మెంట్ మాయమైపోతుంది. ఓ నీ అమ్మ మాయమైపోయింది ఎట్రా బాబు అనుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ చంద్రబాబు గురించి పెరిగిందనగానే ఏంటి చంద్రబాబు అని చూశారు కొంతమంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా పడుకున్నవాడికి ఇప్పుడు ఆడు జేబులో డబ్బులు సిల్లడిపోయేటప్పుడు గుర్తు వచ్చాడు మళ్ళీ ఈయన వల్ల వచ్చిందని తెలిసింది. అంతకుముందు 5 అంకెలు 6 అంకెలు జీతం తీసుకున్నవాడికి చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు తెలిసింది. మాలాంటి వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. అంటే 3 తరాలుగా 4వ తరానికి ఇప్పుడు అందరికీ చంద్రబాబు అంటే తెలిసింది. ఇతను మన తెలుగువాడు, దేశం గర్వించదగ్గ. ఇప్పుడు మన తెలుగు వాళ్ళే కాదు, దేశమే ఓన్ చేసుకున్నాయింది. రైట్. ఇక్కడ మీరేమైనా సరే ఒకటండి, నిజం నిప్పు లాంటిది. నిప్పుని గుప్పెట్లో పెట్టి ఎనాళ్ళు ఆపలేరు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, పనితీరు, దార్శనికత, ముందు చూపు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు ఏనాటికైనా సరే ఒకనాడు అతను రాజుగా నిలబడతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ.